అనేటువంటి దైవ జనాంగమా, యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మన కుటుంబములను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. మీ ఒక పరిశుద్ధ గ్రంథం నుంచి మీకు ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. దేవుని రాకడకు అతి సమీపంలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క సంఘం యొక్క పరిస్థితులను గురించి మీకు 1-2 నిమిషాల్లో మీకు వివరించదలుచుకున్నాను. ప్రపంచ రాజకీయ వ్యవస్థను మనం పరిశీలన చేసినట్లయితే దానియేలు గారి రాసినటువంటి ఆ గ్రంథమందు నెబుకద్నెజరు గారి ద్వారా దేవుడు బయలుపరిచినటువంటి ఆ కళ సంబంధమైనటువంటి ప్రతిమ గురించి మీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ ప్రతిమను గురించినటువంటి వివరణ మరి నెబుకద్నెజరు కళ మాత్రమే కన్నాడు, కలిన కళను మరిచిపోయినాడు. దాని గురించినటువంటి విషయాలను గురించి మీ అందరికీ ఈ విషయం తెలుసు. నెబుకద్నెజరు ఆ కళ మరిచిపోయిన ఆ కళను దాని భావమును కూడా తెలియజేయడానికి యేసుప్రభుల వారు కృప చేసి ఉన్నారు. ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. మొట్టమొదట విషయం ఏంటంటే, ఈ దానియేలు గ్రంథంలో రాయబడినటువంటి ఈ ప్రతిమ సంబంధమైనటువంటి ఏ విషయానికి కూడా క్రైస్తవ సంఘంతో ఏ విషయము ముడిపడి లేదు, సంబంధం లేదు. చేతి సహాయము లేని ఒక రాయి అని వ్రాయబడింది. చేతి సహాయం లేని ఒక రాయి. ఆ మాటని నేను చదువుతాను, మీరు వినాలి జాగ్రత్తగా. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి అన్నిటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును, గాని అది యుగయుగముల వరకు నిలుచును. చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూసిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతు రాజునకు తెలియజేసి ఉన్నాడు. కళ నిశ్చయము, దాని భావం నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పాను. అంటే దేవుని రాజ్యమునకు నాశనము కలగదని వ్రాయబడింది. చాలా జాగ్రత్తగా మనం ఈ విషయాన్ని గమనించాలి. పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు అని వ్రాయబడింది. దీన్ని చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. దేవుని రాజ్యమునకు నాశనము కలగదు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు క్రైస్తవుడికి ఎదురవుతున్నా, ఏ రాజు కూడా, ఏ ప్రభుత్వం కూడా, ఏ వ్యక్తి కూడా దేవుని రాజ్యానికి హాని కలిగించలేడు. ఈ సత్యాన్ని మనం జాగ్రత్తగా దానియేలు ప్రవచన గ్రంథాన్ని మీరు స్పష్టంగా గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. తర్వాత మరొక వీడియోలో కలుద్దాం.